హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా వ్లాగ్స్. కొత్తగా నా వీడియోస్ కనుక చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో వచ్చేసి కొత్తిమీర రైస్ పిల్లల లంచ్ బాక్స్లోకి చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని చూసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో గుప్పెడంత కొత్తిమీరను వేసి 4 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి అందులోకి వేసేయండి. 4 మిరియాలను, 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్కను వేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేడిగా ఉన్న అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ని వేసేసి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను, 2 బిర్యానీ ఆకుల్ని, 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి అందులో వేసేసుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసేయండి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఒక క్యారెట్ని సన్నగా కట్ చేసి అందులోకి వేసి ఒకసారి కలిపేయండి. ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. క్యారెట్ మంచిగా మగ్గిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును వేసి ముందుగా మిక్సీ పట్టేసుకున్న కొత్తిమీర పేస్టును అందులోకి వేసేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు అందులోకి మీ రుచికి సరిపడేంత సాల్ట్ని వేసి ఒకసారి కలిపేసి ముందుగా చల్లారబెట్టుకున్న రైస్ని అందులోకి వేసి బాగా కలిపేయండి. రైస్ అంతా బాగా కలిపేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉంచేసి గ్యాస్ కట్టేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన కొత్తిమీర రైస్ అయిపోయినట్టే. పిల్లలే కాదండి, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.